హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శ్రవంతి వ్లాగ్స్. ఈరోజు మనం పన్నీర్ శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దామా? దానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా రెసిపీలోకి వెళ్దాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీంట్లో మైనీస్ కానీ ఏది మనం సాసెస్ కానీ ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. అలా సన్నగా గార్లిక్, టమాటో, కొత్తిమీర, పన్నీర్ అలా సన్నగా చాప్ చేసి పెట్టుకోండి. మనం స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ జీలకర్ర, మనం చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్ అవి మంచిగా ఫ్రై అయ్యేదాకా కొంచెం ఫ్రై చేయండి స్లో మంటలో పెట్టి. అవి అలా మంచిగా ఫ్రై అయ్యాయి కదా అండి. దాని తర్వాత మనం మంచిగా సన్నగా చాప్ చేసుకున్న టమాటో కూడా యాడ్ చేసుకుందాం. నాకైతే చిన్న సైజ్ టమాటాలు 2 అయితే సరిపోతాయండి, లేదంటే పెద్ద సైజ్ టమాటా అయితే 1 కట్ చేసుకోండి. కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గట్టు 1.5 టీ స్పూన్ నాకు కారం పట్టింది. 1.5 టీ స్పూన్ ఉప్పు. అంతే అండి, నేనేం స్పైసెస్ ఏమీ యాడ్ చేయట్లేదు. అలా మంచిగా ఫ్రై అవ్వాలి టమాటో అంతా అన్నీ. అలా 2-3 సార్లు కలుపుకుంటూ మంచిగా టమాటాలు మగ్గిన దాకా మగ్గించుకోండి. అలా 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నా అండి. 200 గ్రామ్స్ పన్నీర్కి మనకి చిన్న టీ స్పూన్స్తోని 1.5 టీ స్పూన్ కారము, 1.5 టీ స్పూన్ ఉప్పు సరిపోతుందండి, కరెక్ట్గా సరిపోతుంది. మంచిగా కొంచెం సేపు మూత పెట్టి మగ్గించండి. ఒక 2-3 మినిట్స్లో పన్నీర్ త్వరగానే ఫ్రై అవుతుంది కదండి. మంచిగానే ఒక 2-3 మినిట్స్ లిడ్ పెట్టేసి మగ్గించండి. అలా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి 2 సార్లు కలిపేస్తే మంచిగా ఇంకా బాగుంటుంది అన్నమాట. దాని తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. దింపే ముందు కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసి బంద్ చేస్తే అయిపోతుందండి. మన కర్రీ ప్రిపేర్ అయిపోయింది. అలా మంచిగా కలుపుకోవాలి. కొత్తిమీర, పన్నీరు, టమాటో గ్రేవీ అదంతా మనకి పన్నీర్కి మంచిగా కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని స్టవ్ కట్ చేసి దింపేసుకోవాలి. దాని తర్వాత కొంచెం చల్లారించిన తర్వాత బ్రెడ్ మీద ఈ పన్నీర్ కర్రీ అనేది పెట్టేసుకోవాలండి, స్టఫింగ్. నాకు శాండ్విచ్ బ్రెడ్ అయితే దొరకలేదండి, నాకు మిల్క్ బ్రెడ్ దొరికింది, నేను అది తీసుకున్నాను. శాండ్విచ్ బ్రెడ్ అయితే ఇంకా బాగుంటుంది, మీరు అలా ఒకసారి చూడండి. నేను మిల్క్ బ్రెడ్తోనే చేస్తున్నా. దాని తర్వాత ప్యాన్ మీద కొంచెం బటర్ రాసేసి
మనం ఇప్పుడు పెట్టుకున్నాం కదా బ్రెడ్, అది రెండు వైపులా మంచిగా బటర్తో గోల్డెన్ బ్రౌన్ వచ్చే కలర్ వచ్చే వరకు మంచిగా కాల్చుకోండి. అలా రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. సిమ్ మంటలోనే పెట్టి కాల్చుకోవాలండి. దాని తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. తీసుకొని మంచిగా కట్ చేసుకొని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి చూపిస్తానండి మీకు. ఇప్పుడు లోపల ఎలా వచ్చింది ఏంటనేది మీకు అర్థమవుతుంది. టేస్ట్ బాగుంటుందండి, చాలా సింపుల్గా. మనమేమీ సాసెస్ అవేవి యూజ్ చేయట్లేము కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందనైనా నైట్ డిన్నర్కైనా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి హ్యాపీగా, హెల్తీగా. బాయ్ అండి. ఓం నమో వెంకటేశాయ.